నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో బాగా ఫేమస్ అయినటువంటి ఈ దంపతుల విషయంలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ఈ స్కామ్ అని పేరు చెప్పి బాగా వైరల్ అవుతున్నటువంటి వార్త ఇదే. అయితే ఇది ప్రభుత్వాలు స్పందించాలి కానీ ప్రస్తుతానికి ఇది యూకేలో ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు స్పందించడం లేదు. కాకపోతే ఆవిడ ఒక 50 మంది వరకు మోసం చేసిందని చాలామంది అలిగేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక 5-6 మీడియా ముందుకు వచ్చి మాటలు చెప్తున్నారు. మేము 18 లక్షలు ఇచ్చాం, 17.5 లక్షలు ఇచ్చాం, 20 లక్షల వరకు ఇచ్చామని చెప్పి ఒక 50-60 మంది అని చెప్తున్నారు. అంటే ఇంచుమించు ఒక 8 నుంచి 10 కోట్లు 12 కోట్ల రూపాయల వరకు వాళ్ళు తీసుకున్నారు అని చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళు డబ్బు సంపాదించారు, కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, మాకు వీసాలు ఇవ్వడం లేదు. అలా గట్టిగా అడిగినటువంటి వారికి 2కి మాత్రం వీసాలు ఇచ్చారు. వీసాలు ఇచ్చి రప్పించిన తర్వాత మళ్ళీ పంపించేశారు. ఇక్కడ మీకు ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు, మళ్ళీ వాళ్ళని అయితే పంపించేశారు అని అలిగేషన్స్ వచ్చాయి. దీనికి సంబంధించి ఈవిడ ఇప్పుడేమంటుంది, దానికి నాకు సంబంధం లేదు, ఒక ముగ్గురు మేమంటే గిట్టక మా మీద కక్షతో ఈ విధంగా అలిగేషన్ చేస్తున్నారు, వాళ్ళ మీద మేము యూకేలో కేసు పెట్టాము, దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఇప్పటికే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు అని ఈవిడ చెప్తుంది. మరి వాళ్ళు నిజంగా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? కేవలం వీళ్ళు ఫేమస్ అయినంత మాత్రాన వాళ్ళని ఎందుకు ఈ కుట్రలు భాగం చేస్తారు? ఎక్కడైనా సరే నిప్పు లేకుండా పొగరాదు. అయితే ఇక్కడ నందూస్ గారిని మనం ఇప్పుడు వెంటనే ఈవిడ చేసింది అని చెప్పేస్తే రేపు పొద్దున్న నిజంగా చేయలేదని తెలిస్తే ఈ యొక్క డ్యామేజ్ని మనం కవర్ చేయగలమా? కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, నిజంగా వాళ్ళు చేయకపోతే ఆ దంపతులు, ఆ ముద్దులోకి పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పడే నరకం, బాధ, ఆ మనోవేదన మళ్ళీ తిరిగి ఇవ్వగలమా? పోయే ఆరోగ్యం తిరిగి తీసుకురాగలమా? కాబట్టి నిజాలు తెలుసుకుంటే మంచిది కదని. కానీ ఇక్కడ నిజాలు అనేవి ప్రస్తుతానికి ఎవరికీ తెలియవు పూర్తిగా. ఎందుకంటే ఈ అలిగేషన్ చేసినటువంటి వారు మేము డబ్బులు పంపించామనే ఇది బయటికి ఇంకా రాలేదు. అంటే అలా చేస్తే వీళ్ళు ఇల్లీగల్ కిందకు వస్తారు కాబట్టి మళ్ళీ వీళ్ళు తప్పు చేసినట్లు అవుద్దని ఒకవేళ వీళ్ళు దాన్ని చూపించడం లేదేమో. ఏదైతే ఒక బ్యాంక్ అకౌంట్ వీళ్ళు డబ్బులు పంపించామన్నారు కదా, దానికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ వీళ్ళు చూపించట్లేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఫౌండ్స్ రూపంలో వాళ్ళకేసాము, రూపాయలు వీళ్ళ నాన్నగారికి వేసాము, నేను ఒక 18 లక్షలు ఇచ్చాను, 17.5 లక్షలు ఇచ్చామంటున్నారు. వాళ్ళ మాటల్లో కూడా నిజాయితీ ఉన్నట్లే కనిపిస్తుంది. వాళ్ళు కేవలం ఏదో ఒక విధంగా వాళ్ళ మీద నింద వేసేసి వెళ్ళిపోదామనే టైప్ అయితే కానట్లు ఉంది. అయితే ఇక్కడ నందు గారు దొంగ అని ఎక్కడ దొరికారు అంటే, 2 వారాల క్రితమే ఆవిడ ఏంటి హరాస్మెంట్ అని ఒక వీడియో చేసింది. యాపిల్ పళ్ళు విషయంలో ఈ వీడియో చేసింది. ఆవిడ ఒక యాపిల్ పళ్ళు మనందరికి కావాలి, ఒక పొట్టో 2 పొట్టలో ఉన్నాయి షాపులో, ఎక్కువ లైన్ ఉంది. మనం దొడ్డిదారిని ఆ యాపిల్ సంపాదించినటువంటి యాపిల్ ఇంటికి తీసుకొచ్చాం, తినేసాం. ఆ యాపిల్ తినడం వల్ల అందులో ఒకటేదో పుచ్చు ఉంది, ఆ పుచ్చు తినడం వల్లే మనకి అనారోగ్యం చేసిందని ఆ యాపిల్ పళ్ళు మీద ఏ విధంగా అయితే అలిగేషన్ చేస్తే ఎంత తప్పో అలాగే ప్రజలు కూడా ఉన్నారు అన్న విధంగా ఆవిడ చేసింది ఆ వీడియో. 2 వారాల క్రితమే ఎందుకు చేసింది అంటే, తనను తాను కాపాడుకోవడానికే ఈ విధంగా చేసిందని కొంతమంది. అంటే అప్పటికే ఆవిడ మీద అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పటికే వీళ్ళందరికీ అంటే ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో ఆ వాళ్ళకి ఈవిడికి కొంచెం గట్టిగానే పడుతున్నట్లుంది. ఇక ఎలాగైనా సరే ఇది సోషల్ మీడియాలో బయటకు వస్తుంది. ఎందుకంటే నేను ఫేమస్ అయ్యాను కాబట్టి, మరి సోషల్ మీడియాలో పెడితే ఆవిడ పరుగు పోద్ది కాబట్టి ఆ విధంగా మనం ఇది సోషల్ మీడియాలో పెడదామని వాళ్ళు అనుకుని ఉండొచ్చు, లేదా బెదిరించి ఉండొచ్చు. సో ఈ బెదిరించడానికి ముందే మనం వీడియో చేసి పెట్టిస్తే ప్రజలకు ఒక అవగాహన వస్తుందని చెప్పి ఆవిడ వీడియో కూడా అందుకే చేసి పెట్టిందని చెప్పొచ్చు. ఆ యాపిల్ పళ్ళు వీడియో చెప్పింది అంటే ప్రజలు దొడ్డిదారిని ఉద్యోగాలు కావాలన్నారు, అందుకోసం మాకు డబ్బులు ఇచ్చారు, ఆ ఉద్యోగం వచ్చిందో రాలేదో తర్వాత సంగతి. డబ్బులు ఎందుకు ఇచ్చారు? దొడ్డిదారిని ఉద్యోగాల కోసం ఇచ్చారు. మేము ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, వేసాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇంకా ఉద్యోగాలు ఎప్పుడే రాకపోయేసరికి నా మీద ఇంత అలిగేషన్ చేసేస్తారా అని ఒక ఉద్దేశంతో కావచ్చు. లేకపోతే వీళ్ళు దొడ్డిదారిని కావాలనుకున్నారు, ఆ విధంగా మేము డబ్బులు తీసుకున్నాము, ఉద్యోగాలు రాలేదని కొన్ని రోజులు చెప్తే వాళ్ళే మర్చిపోతారు, డబ్బులు ఏం అడగరు అనుకుందేమో. మొత్తానికి ఏదైతే ఏంటి ఈ యాపిల్ పళ్ళు ఏదైతే ఉందో, ఈ యాపిల్ పళ్ళు ఉదాహరణ అనేది ఆవిడ్ని దొంగ అని స్పష్టంగా చూపిస్తుంది. మరి ఒక్కొక్కరి దగ్గర 17 లక్షలు, 20 లక్షలు, 18 లక్షల రూపాయలు అంటే ఇంచుమించు ఒక 8 నుంచి 10 కోట్ల రూపాయలకు పైగానే వీళ్ళు స్కామ్ చేసినట్లుగా తెలుస్తుంది. అది ఎందుకంటే వీళ్ళు మేము చెయ్యలేదు అని నిజంగా అనుకునే వాళ్ళు ఇలాంటి వీడియోలు చేయరు, ఈ యాపిల్ పళ్ళు వీడియోలు అయితే చేయరు. అలా చేయకుండా డైరెక్ట్గా ఇండియాలో ఎవరైతే ఒక ఇది ఉంటుందో, పోలీస్ వ్యవస్థ ఉంటుందో, వాళ్ళని డైరెక్ట్గా వాడు అప్రోచ్ అవ్వచ్చు. మాకు డబ్బులు పంపించారని వాళ్ళని అడగమని చెప్పండి, దానికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ చూపించమని చెప్పండి, ఎందుకంటే మా పరువు అంతా పోతుంది కాబట్టి మేము పరువు నష్టదావా వేస్తున్నామని చెప్పి దానికి సంబంధించినటువంటి కేసు వాళ్ళు అక్కడంతుండగానే ఇక్కడ నమోదు చేయొచ్చు. మరి అలాగేం చేయలేదు వాళ్ళు, మేము తప్పేం చేయలేదు, అవతల వాళ్ళు కూడా
తప్పు చేశారు. అంటే మేమైతే ఇది తప్పు కాదు, వాళ్ళు కూడా దాన్ని తప్పుగా భావిస్తే మేమేం చేయలేము, ఇది ప్రపంచంలో నడుస్తున్నటువంటిదే ఇలాంటి పనులన్నీ కూడా అన్న విధంగా వాళ్ళను వాళ్ళు సమర్థించుకున్నట్లుగా ఉంది. నందు వరల్స్ని చాలామంది అభిమానించారు, ముఖ్యంగా ఆ బిట్టు, అలాగే వాళ్ళ అబ్బాయి, ఆ పిల్లలు చూస్తే ముద్దు ముద్దుగా. వాస్తవంగా ఆవిడ యొక్క వీడియోలు పెద్దగా అంటే ఒక జోక్తో, అంటే మామూలు మనం ఏ విధంగా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా న్యాచురల్గా ఉంటాయి. మరి పంచు డైలాగ్ కాదు కానీ న్యాచురల్గా ఉంటాయి. ఇంట్లో జరిగినటువంటి ప్రతి గొడవే ఆవిడ కొంచెం క్రియేటివ్గా, కొంచెం ఫన్నీగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, బాగానే ఉంటాయి. మంచి ఫాలోయింగ్ వచ్చింది, ఫేమస్ అయ్యారు. ఇక్కడికి వచ్చి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఆవిడ ఎన్నో ఛానళ్ళకి. అలాగే చిరంజీవి గారు లాంటి వారు వాళ్ళ సినిమాలో అవకాశం ఇచ్చారు. అనిల్ రావిపూడి, మనశంకర ప్రసాద్ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. మరి అలాంటి ఆవిడ ఇలాంటివి చేయడం వల్ల చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈవిడైతే చేసినటువంటి తప్పుని సమర్థించుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు కూడా ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా కొంచెం దొడ్డిదారిలో ఇచ్చినట్లు ఉంది, అందుకే వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇది యూకే రూల్స్ ప్రకారం అయితే తప్పు. బహుశా దాన్ని మన దేశం కూడా అంగీకరించకపోవచ్చు, అది ఒక కేసు పెట్టడానికి అవకాశం లేకపోవచ్చు. అదే ఇప్పుడు నందూస్ వరల్డ్కి బలం కావచ్చు. కాబట్టి మనం డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళు పోలీసు దగ్గరికి వెళ్ళినా వీళ్ళు తప్పుకు దొరుకుతారు, పంపించిన వాడు వెళ్ళినా వాళ్ళు దొరకవచ్చు. ఇది మొత్తానికైతే ఒక పరిష్కారం కాని సమస్యగానే ఉండిపోవచ్చు. లేదు అనుకుంటే మన కేంద్ర ప్రభుత్వం కానీ, లేదనుకుంటే అటు యూకే ప్రభుత్వం కానీ స్పందించాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రభుత్వాలు స్పందిస్తే విషయం ఏంటనేది క్లారిటీగా తెలిసిపోద్ది.